ఈరోజు అయితే కనుక వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. ఈ ట్రైలర్లో మీరు గమనించినట్లయితే సో మనందరికీ అనిపించవచ్చు హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్ ఉంది అండ్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మీద అగైనెస్ట్గా ఇండియా కోసం వెళ్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ సినిమా అనేది ఇది హిందీ సినిమా, బాలీవుడ్ సినిమా. అండ్ వాళ్ళు వార్ని లైక్ వార్ 1, 2, 3, 4 ఇలా సిరీస్లో తీద్దాం అనుకుంటున్నారు కాబట్టి హృతిక్ రోషన్ హీరోగా ఉంటాడు. నాకు అనాలిసిస్, నా ఎక్స్పెక్టేషన్ ఇది. సో ఎన్టీఆర్ అనేది నెగిటివ్ షేడ్లో ఉంటాడు, హృతిక్ రోషన్ ఎప్పుడు పాజిటివ్ షేడ్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇది వాళ్ళు సిరీస్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చెప్పింది కరెక్టా కాదా? లైక్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉండిద్ది, హృతిక్ రోషన్ పాజిటివ్ షేడ్ ఉండిద్ది అని చెప్పి నా గెస్.